పొద్దుపోయింది, నన్ను లేపనన్నా లేపలే. ఇద్దరు కోడళ్ళు ఉన్నట్టే కానీ ఒక్కతన్న వాకి అది మళ్ళీ నేను లేచి చేసేదాకా పని కాదు. నా కోడళ్ళని పెండదేమ్మన్న తెచ్చిరో లేదో. పొలాలకు నీళ్ళు సరిపోతలేవు, ఎండిపోవట్టే. వాడు ఒక్కడన్నా వచ్చేటి ఇంత పని చేస్తలేరు. వాడు పెద్దోడు వస్తాడో రాలే. వీడు చిన్నోడు ఎటు పోయిండు, ఏం చెప్తారు ఏం కథలు, ఏం మనసు పట్టకుంటుంది. ఒక్కడన్నా వచ్చి బర్రె నడుచుకుంటా దుడ్డు నడుచుకుంటా అంటలేరు. ఏం చేద్దాం మరిగా, మన పని మనం చేసుకోవాలి. వాళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు కాకపోతే రేపు వాళ్ళే చేసుకుంటారు. నా ఇద్దరు కొడుకులు నాకు వీళ్ళు ఏంది గాడి దొక్కులు, ఒక్క పని చెప్పినా కూడా ఇంటలేరు. ఏం చేసుకొని పక్తారో ఏం కథనో. అయినా చేయకపోతే మాత్రం నేను చేసుకుంటా. కానీ అబ్బా ఎలా నా గారెల పట్టి కాలేజీ నుంచి వస్తుంది నా బిడ్డ, పోవాలి తొందరగా. ఏడాదాకా వచ్చింది ఏమో, మరి వీడన్నా వేయండి ఆపోలేదా తోకరాను. ఇండియాలో సౌండ్ వస్తుంది. మొన్ననే సర్వీసింగ్ సెంటర్కి ఇచ్చినాము, మళ్ళీ ఏమైందో తెలుస్తలేదు. ఈ తున్నులకు వెళ్తున్నారు అందరూ. మళ్ళీ ఒకసారి తీసుకోకూడదు అయితే. రాజు అన్న చెప్పే, ఏమైనా కదా దున్ను అత్తలే ఎల్లు అయిపోవట నీకు ఇట్లా ఉంటుందా? అత్తవరా లేకపోతే వేరే వాళ్ళకి వాళ్ళకి అయిపోవంటావా? అన్న అత్తనే మొన్నటిదాకా గ్యారేజీలు ఉంది బండి, ఇప్పుడే తీసుకొచ్చి ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అని చూస్తున్నా. అత్త మరి వెళ్ళరా లేకపోతే వేరే వాళ్ళకి చెప్తా, నీ ఇష్టం. ఇక నీకు తెలియదా అన్న, మొన్న నుంచి పొద్దుగాల పోతే రాత్రి 17 దాకా రానే అత్తలేను. సరే మరి చూసుకొని టైం తీసుకొని రా. మన సర్పంచ్ అని వస్తుంది. నమస్తే సర్పంచ్. నమస్తే తమ్మి. బాగా బాబాయ్ ఎటువైనా ఆ పొలం కాడికి రా. బర్రెలకు ఉన్నాయి కదా, వాటికి పెండ తీసి గడ్డి కోసేసిన. ఇక కరెంటు నీళ్ళు కూడా సరిపోతలేవు. ఆ పొలానికి నీళ్ళు పెట్టిన. ఈ టైంలో నువ్వు గింత ఎండలో పోతావా? అన్నలు లేరా? బర్ల కాడికి, ఎడ్ల కాడికి, కరెంటు కాడికి నువ్వు పోవాలంటే నీకు ఇప్పుడు ఈ టైం ఇంత టైం ఎండ కొడుతుంది. ఏమన్నా అయితే ఎవరు ఉంటారు నీకు? పని ఎత్తనే మంచిది. ఏమి ఎండ కొడుతుందా? ఎండ బాగా కొడుతుందా? ఎండ కొడతలేదా బాబాయ్? పని చేస్తాడు ఉంటారా వాళ్ళు? పిల్లలు వాళ్ళు అత్తారంటే వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళు ఏమో ఏం పని చేస్తారా? నాకు శాతం మంది నేను చేస్తూనే ఉంటా పని. రాజు నువ్వేం చెప్తున్నా? డాక్టర్ వచ్చింది, ఏమైంది మరి? బాబాయ్ అది ఇంజన్ ప్రాబ్లం ఉంది. 2 రోజుల కిందనే గ్యారేజ్ లో పెట్టినా. సరే వాళ్ళకి అయితే డాక్టర్ తీసుకుపోయి. సరే బాబాయ్ పోతానే. అవునే అన్న, ఈడేమన్నా చక్కనాడా? ఇడు పిల్లికి పిడిచేయడు. ఈయన పెద్ద కొడుకు ఏమన్నా తాగుపోతాడు, తాగుకుంటూ ఇట్లా అంటాడు. ఈయన చిన్న కొడుకు ఏమో ప్యాక్ ఆడతాడు. పొద్దుగాల నుంచి ప్యాక్ ఆడబోతే పొద్దుకే దగ్గర రాడు. ఈయనకి ఒక ట్రాక్టర్ ఉంది, వాని ఇంట్లోనే ట్రాక్టర్ ఉంది. నేను నా ట్రాక్టర్ మీద వాడు ఎడతాడు వాడు. పోయి అత్తపో గంట వరకు అత్తపో. స్వీట్ ఇప్పుడు వస్తున్నావు అమ్మ? ఇప్పుడు వస్తున్నా. బాగున్నా. ఏంది అంత చిక్కిపోయినావు? అట్లేం లేదంటే చదువులు బాగా ఏంది? హాలిడేస్ కిటేనా ఇక? ఇటే అంటే సమ్మర్ సమ్మర్ ఉంటే ఇటే. ఓకే అమ్మా. చెప్పే. అబ్బో మస్తు రోజులకు ఫోన్ చేసినవే. మంచిగా ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? అవునా? ఏం లేదే, షాపింగ్ పోక మస్తు రోజులు అవుతుంది తెలుసా. పోయిన వారంలో కొనుక్కున్న బట్టలు. అవునా? మా ఆయననా? ఆయనతో ఏమున్నది, ఏడేదా ఏడ తిరుగుతాండో. ఆయన గురించి కాదు కానీ ఫస్ట్ ముచ్చట చెప్పు నువ్వు. పోదామా అద్దా? అట్లనే రెస్టారెంట్ కూడా పోదాం. నీకేమవసరం? బిల్ అంతా నేనే కడుతున్నాయే. సరే, ఎప్పుడొస్తావు? సరేది, నేను కూడా ఈ ఛాయ్ తాగుతా. అంతలోపు మీరు వస్తారు, నేను రోడ్డు మీకు వస్తుంది.
సరే జల్ది రారి మస్తు ఎంజాయ్ చేయాలి కదా సరేనే బాయ్ ఏం చేస్తాను నేనే సంతు సంతు చెప్పు జీ. ఏం చేస్తున్నావు లేదు ఏం లేదు చెప్పు. కొన్ని వాటర్ తీసుకురావా సరే. వీటికేం తక్కువ లేదు ఏమైంది? సరే గాని వంట చేసినావా నీళ్ళు తాగి చక్కగా వంట చేయపో నాకే ఉద్దరయ్యాడు సర్పంచ్ కొడుకు నేను నాకే ఎట్లా ఇద్దరయ్యాడో చూస్తాను సంగతి ఎప్పుడయ్యాడు ఏం కళ్ళు పోసిండు రాయుడు ఎట్లా ఉంది కళ్ళంతా పైసలు కబడితే అనుకున్నాడు ఏం దాడు దాని సంగతి అని అంత చూసుడు వేయాలా ఒరేయ్ ఓ తాగుబోతు ముండ కొడక ఏ నీళ్ళు అడుగుతున్నావురా మొక్కము నీకు తాగా క్రాంటే తాగుతావు ఏ నీళ్ళు అడుగుతున్నారా బట్టలు నీళ్ళు కనబడతలేవా మంచి నీళ్ళ ఈ బట్టలు కనబడతలేవు గడ నీళ్ళు ఉన్నాయి పో గై కడుకోపో తాగా క్రాంటే తాగుతాడు ఇంక ఈ బట్టల నీళ్ళు తెలియదు మంచి నీళ్ళు తెలియదు మౌనే మౌనే ఏ మౌనిక ఏంది అన్నం కూర అంటేనవా లేదు ఇంకా నీకు కొంచెమైనా సిగ్గుండాలి తెల్లారక ముందుకే పోయి తాగనీకి పోయినావు మళ్ళీ ఇంటి ముందర వచ్చి కుక్కొరినట్టు కొడతావు మనిషివేనా నువ్వు తాగుతా బరాబర్ తాగుతా ఛీ తాగుబోసి వచ్చినోడా అయినా నిన్ననేం లాభం నిన్ను అన్నోళ్ళు నానాలే ఏ కన్నొక్కటే ఇడిచిపెట్టుడు కాదు ఏం మాట్లాడుతున్నావా బుద్ధులు కూడా నేర్పాలి ఛీ లక్ష్మి ఏం ఇంట్లో అది ఊరు అవల్ల కదా అది కొడుకులను చూస్తే అట్లుంది కొడుకులను చూస్తే ఇట్లుంది ఇంటికి అత్తే ఇంత మనసు ప్రశాంతం లేకుండా చేస్తుర్రే ఏ మనసులు మోపారే ఇలా బతుకులు చేయడా అందరు ఏమట్టి నాకుంది కోస ఏమైంది మామి ఏమైంది అంటవేంద్రా మిమ్మల్ని తిడుతుడు మీ అయ్యా ఏందత్త మా గాయనని కొడతావు అసలు మీకేమన్నా ఉన్నదా ఆయన మామేమన్నా సక్కటోడా 20 ఎకరాల భూమిని 8 ఎకరాలు చేసి పెట్టిండు ఇంకా మామయ్య బతుకుంటే మమ్మల్నే కొట్టురి అన్నేమో చక్కగా ఉన్నాయట కన్నారు ఇడిచిపెట్టిరు ఎవరు బుద్ధి అలా చెప్పలే ఒకడు తాగిపోతాడు ఇంకొకడేమో ఆగం తిరిగేటోడు ఏమన్నా సంసారం లెక్క ఉందా ఇంకా మామయ్య చేసుకొని ఉంటారు నా కోపం వచ్చి నేనే కొట్టుకున్నా నా కొడుకుని కూడా కొట్టుకోవద్దా అయినా నేను చెప్తే వినేటట్టున్నారా మీరు చెప్తే నేను వినేటట్టున్నా కోడలు చేయాల్సిన పని అత్త చేస్తుంది చూసి ఒక్కరాన్ని వచ్చిరాయే ఏమిటి కత్తం నువ్వేమన్నా వేసి పెట్టిందానివా భలే మాట్లాడుతున్నావు నువ్వు మాకు పని చెప్పకు నీ పని నువ్వు చూసుకో అర్థమైతుందా నోరు బాగా ఎత్తాంది ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు ఎవరు ఇక్కడ తక్కువై లేరు ఏ తాగుపోతాడా ఎవరితాడా వాడు కాదు నడు ఇంట్లోకి చక్కగా అందరు దిక్కువల చేతులలో దెబ్బలు తినుకుంటూ ఉంటాడు ఏందమ్మా ఏంది అంత లొల్లి నువ్వు ఎండల వాడు వచ్చినావు బిడ్డ నీకు ఇదంతా తర్వాత ఇంట్లోకి వా అల్లుడు అల్లుడు ఉన్నావులే ఇంట్లో అవో ఏమైందిరా తమ్మి అల్లు లేడా అక్క లేడు ఎందుకు ఏమైంది అల్లుడికి మొన్న పైసలు ఇచ్చిన 10,000 రూపాయలు అడుగుతూ ఇయ్యాల రేపు మాపు అంటుండు అది నేను కూడా నా పైసలు కూడా కదక్క అల్లుడు అడిగిందని చెప్పేసి ఇంకోళ్ళని అడిగిచ్చిన వాళ్ళు పోయి వాళ్ళు అడిగితే ఏమంటుండట నీ పైసలు ఎంత బిసాజ్ ఎంత ఇచ్చేతప్ప అని అంటుండట నీ ముఖం చూసి బాగా ముఖం చూసి పైసలు ఇచ్చినాక కాదురా తమ్మి వాని గుణం తెలిసిందేనే వానికి ఎట్లా ఇప్పించినావు చెప్పు నువ్వు మిమ్మల్ని చూసి ఇచ్చినాక నేను పైసలు సరే తీరా ఇక నాకేం తెలియదు బాగా వస్తాడుగా బాగా వస్తున్నాక బాగా పైసలు ఇస్తాను కదా ఇక్కడికి వెళ్ళి పైసలు ఎందుకు కదరా నేను
కూర్చుంటాయండి. ఏంద్రా ఇంత జిజ్జు పడితే ఏమన్నట్టు? పైసలు కావాలక్క మాకు. సరే తీ, బావ వచ్చినాక బావతో మాట్లాడుకో, నాకేం తెలియదు. బాగా రాని రాని పైసలు ఇస్తే వస్తాడుగా. పైసలు. ఇచ్చేటప్పుడేమో చెప్పవు, ఎగరేటప్పుడేమో ఎగురుతారు. అక్క మరి ఇయ్యన్నా లేదని అడగొచ్చుగా. మా అక్క బావని చూసి ఇచ్చినాం అక్క. సరే తీ, బావ వచ్చినాక మాట్లాడుకో. ఇచ్చినాం గిట్లా ఎత్తాను అనుకుంటావా? సరే తీ. ఇవ్వాలి పైసలు రావాలి, పైసలు లేదు ఓవులే ఇంటికి అంచెలు ఎక్కడికి వెళ్ళి. మౌనిక, ఏ మౌనిక, ఏందో వీడు శేఖర్ గాడు మా తమ్ముడు దగ్గర 10,000 తీసుకున్నాడంటగా. నీ తమ్ముడేంది 10,000 ఏంది? పైసలు ఎవరు తీసుకున్నారు? అగో వాడు నీకు కూడా చెప్పలేదా అని? నీకు చెప్పంది తీసుకున్నాడా? వాడేమో కొడుతుండు, పోయి మాట్లాడుకో. ఇక అన్ని నాకు చెప్పే ఎత్తండవచ్చు. ఏమో నాకు తీసుకొచ్చి ఇచ్చినట్టే నువ్వు వచ్చి నన్ను బెదిరియబడితివి. అన్నిటికీ నేనే సమాధానాలు చెప్పానా? అరే ఏదైనా చెప్పినా తప్పేనా మీకు? పైసలు ఇచ్చిన గదులు లేదు. ఏంది బాబాయ్ గిట్లా వచ్చినావు? అల్లునికి పైసలు ఇచ్చి 6 నెలలారా, అడిగితే ఇవాళ రేపు మాపు అంటున్నాడు. ఇలా పైసలు ఇచ్చినా గదిలే లేదు. కాదు బాబాయ్, ఆయన తాగకుండా తిరుగుతాడని నీకు తెలిసేనా? ఆయనకి ఎట్లా పైసలు ఇప్పించినావు చెప్పు ఒకసారి. మా అక్కను మా బావని చూసి ఇచ్చిండ్రా. ఇప్పుడు అలా వచ్చి కడతారా బాబాయ్? ఇప్పుడు ఇంట్లోకి వచ్చి నన్నే తోలబట్టే. అది కాదు బిడ్డ, నీ ఆరోగ్యం మంచి లేదంటే పైసలు ఇచ్చిన. పానం ఎక్కడిది బాబాయ్? ఆయన ఎప్పుడు గట్టిన దొంగ మాటలు మాట్లాడుకుంటూ తీసుకుపోయి తాగుకుంటూనే ఉంటాడు. మళ్ళా నువ్వు ఇచ్చినావు. ఇప్పుడు చూడు, అంతా మా ఎత్తిన వారేసి ఉంటారు. అవన్నీ మాకు తెలియదురా. ఇవాళ పైసలు ఇస్తాను ఇక్కడ గదలేదు, లేకపోతే ఇంచలు గదలేదు. సరేది కూసో, వచ్చినాక అడుగుదాం. నాకైతే 1 రూపాయి ఇయ్యలే మరి. ఇవాళ ఇచ్చేదా గదలేదరా, వాళ్ళు మా ఇజ్జత్ ఇస్తురు. ఏమో ఏమో ఎన్నడస్తాడో ఏమో. పైసలు తీసుకోపోయడం మంచిగా ఉంటారు, అడుగుతూనే కోపాలు వస్తాయి. ఏడికి పోయినా కూడా ఏం చూసినా ఎడలా వాళ్ళు అటు పోయినా అంతే ఉంది. బామ్మారే బామ్మారే ఏమైనా ఇక్కడ కూర్చున్నావు? ఏం మాట్లాడవేం? పెద్దల్లుడు పైసలు తీసుకొని 6 నెలలే బావా, అడిగితే ఇయ్యాల మాపు రేపు మాపు అంటున్నాడు. వాళ్ళు ఇచ్చి పిచ్చిన కాడే నా ఇజ్జత్ ఇస్తురు. ఎట్లా బావా ఇట్లయితే? సరే పోరా, వాడు తీసుకున్నాడుగా అన్నీ ఇస్తుంది. ఇయ్యాల కావాలి బావా, ఇప్పుడు ఇస్తేనే కదులుతా నేను. సరే ఇయ్యాల కాదురా, రేపు వరకు పైసలు అడ్జస్ట్ చేసి నీకు ఇస్తుంది. లేదు బావా, అవును కుదరది, ఇప్పుడు కావాలి. అరే బామ్మారి గట్లంటే గంత కోపడితేట్లరా, నేను ఇత్తగా, నా జిమ్మదారు. సరే 2 రోజులు ఇయ్యాల బావా, 2 రోజులు అయిపోతే పంచాయతీ పెట్టుడే. పంచాయతీ బామ్మారి ఇక్కడ నా మొక్కం చూడు. సరే బా, నీ ముఖం చూసి ఇలా ఇచ్చి పెడుతున్నా, నాకు రేపు పైసలు తీసుకొచ్చి. సరే ఇస్తా బామ్మారి. సరేగా నీ ఇంట్లోకి వచ్చి కాఫీ తాగిపోరా. అద్దు బా, బామ్మారి అద్దు బావా. వీళ్ళు ఇంట్లో చేసే కథలు కాకుండా బయట కూడా ఈ కథలు చేస్తారు. మావనే మావనే, వీడు వచ్చినట్టున్నాడు. అరే గిడెందుకు కూర్చున్నావురా? మీ మామ దగ్గర పైసలు తీసుకున్నావాడు కదా? ఏ మామ దగ్గర పైసలు ఎక్కడికి? మరి తీసుకుని అవాదం ఎందుకు కడుతున్నావురా? తీసుకున్నానే. ఎందుకు తీసుకున్నావురా? అవసరం ఉండే తీసుకున్నా. లక్ష్మే ఇట్రా, వీడు చేసిన కథలు మంచిగా ఉన్నాయా అనే? ఏమైంది? ఎదురైన దగ్గర పైసలు తీసుకుంటే కళ్ళు ఆగుతుండు. అరే నువ్వు ఎందుకు తీసుకున్నావురా పైసలు? అడిగితే సప్లీ అయ్యో చెప్పవేంది? అవసరం ఉండే తీసుకున్నా. అగో ఏం అవసరం? ఆడనేమో నా పానం మంచిగా లేదని చెప్పి తీసుకొచ్చినవాట, ఈడనేమో ఏం చెప్తలేవు. వాళ్ళేమో నా మీద అనుకుంటారు ఉన్న పైసలన్నీ ఇవనే తీసుకుంటానని. తాగుడికి అవసరం ఉందని తీసుకొచ్చుకున్నాను. ఏందిరా తాగుడా? ఇంతరా 1000 వేలు పెట్టి తాగుతారా? 1000 వేలు పెట్టి తాగుతారా? తాగుతున్నా. అత్తమ్మ మంచి ఉంది, ఆయన అక్కడ నా పేరు చెప్తాడు, ఇది తాగొచ్చినాక నువ్వు కొడతావు, మీరంతా ఆడే నాటకం మంచిగా ఉన్నది. మేమేం నాటకం ఆడినామే? మరి కాకపోతే ఏంటమ్మా, నేను ఒక్కడే ఉంటాను ఇంట్లో, మేమే ఉన్నామా? అన్ని అప్పులు మా మీద వేయడానికి వీళ్ళు మనుషులు కారా? ఇల్లు తింటలేరా? ఇల్లు చేస్తలేరు అప్పులు. ఏందక్క మమ్మల్ని అంటాను? మీరు దాంతో మమ్మల్ని అంటాను ఏది? ఈయన ఏం అప్పు చేసినని మాకేం పెట్టిండని మమ్మల్ని అంటాను? చెప్పయ్యా, నేను ఏం అప్పు చేసినా నాకేం పెట్టను? ఆయన వదిలే మీరు ఎప్పుడైనా బయటకు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటా కదా, మాకేం తెలుసు? ఇంట్లోనే ఉంటాన్నావు, ఇంట్లోండి ఏం చేస్తున్నావో ఎవరు కొంపలు ముంచుతున్నావో. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? వాడు తాగుపోతే వాడు ఊరి మీద తిరుగుతాడు. వాడి ఇంట్లో వాడేం చేస్తుండు? కోడలు మాట్లాడిన ముచ్చట చూసినావా అనే? ఏం చెప్పమంటే చెప్తే తినేటట్టున్నారా? ఏమనంటే మన మీదకే తిరగబడి మాట్లాడబట్టే. అసలు ఇది ఇల్లా అడివే?
ఏమనుకుంటురో వాళ్ళ మనసుకు మరి. మరి కాకపోతే ఏమన్నా అంటే అప్పులలో వస్తే తాగుతోడు చేసిండు అనుకుంటా మాట్లాడతారు. ఇంట్లో మనుషులు ఉన్నారు, అందరితో పాటు మేము ఏమన్నా అంటే చాలు ఉన్నది చేసిందంతా బిడ్డకే పెడుతున్నారు. ఇక మేము చావాలా? మాకు హక్కులు లేవా ఇంట్లో? ఎందుకే పెళ్లిగాని పిల్ల మీద ఎందుకు ఆ మాటలు మీకు? అది రేపో మాపో వాళ్ళ ఇంటికి ఇస్తే పోయేదేనా? దాన్ని ఏంది మీరు అనేది? పోక ముందుకే సర్వం పెడతాను, పోయినాక ఇక మేము సినిమాలకతే రోడ్డు మీద ఉంటామచ్చు. అసలు ఏమనుకుంటురే మీరు మీ మనసుకు? ఎందుకు ఇంత హంగామా చేస్తురు? ఎందుకు ఇంత లొల్లి చేస్తురు? ఏందయ్యా ఏం మాట్లాడుతురా మీరు? ఇది మాటేనా? ఇంకో మావయ్య మీరు ఇంట్లోకి వెళ్ళి బయట కోరు ఫస్ట్. మేమెందుకు పోతాం? బయట కోరు మీరు. మాకేమవసరం, మేము పోతాం. ఏం మాట్లాడుతున్నారు మరి? అని అర్థమైతుందా? మేము చేస్తాం, మేము చేసిన కొద్దికి మీరు బతుకుతారు, మీరు వెళ్ళిపోయారు. ఏం చేస్తారు? మేము బతుకుతాం. మీరు ఏం చేస్తారు? మీరున్నారే. మీరు తీసుకొచ్చి మాకు ఏం పెడతారు? ఏమో ఇష్టం ఉన్నట్టు మాటలు అంటారు. 20 ఎకరాల భూమిని 8 ఎకరాలకు తీసుకొచ్చిరు. ఇదేనా? ఎవరైనా పెంపకం చేసుకుంటారు, తగ్గుకుంటారు. సంవత్సరం అంతా రోడ్ల మీద వారేసుడు కాదు. మీరే బయటకు వెళ్ళరు, మేమే బతుకుతాం. ఏందే మమ్మల్ని బయట పోమ్మంటే మేము బయట పోతాం? అసలు నీ మనసులో ఏమున్నదే? ఉండాలని ఉందా లేకపోతే ఏదైనా పోవాలని ఉందా మీకు? లక్ష్మి ఇట్లా కాదే, వాగో మీ అవ్వ నుండి మీ నాయన రమ్మన్నారే, మీ అవ్వ వాళ్ళు మీ అత్త మామని రమ్మను. ఎవరిని వానికి ఏరు పోసి ఇలా కొడుతున్నా పోరి. మేము ఎందుకు వెళ్ళిపోతాం? వాళ్ళు వచ్చినప్పుడు 10 మంది లేకపోతే అట్లనే వెళ్తాం. నేను 4 పెద్ద మనుషులను తీసుకొస్తా, మీ అవ్వ నాయన దొరకాసుకోరి. అప్పుడన్నా ఇంటారో ఈ పెద్ద మనుషులు వాళ్ళ మాట కూడా గేంటారో